ఓకే ఓకే రైట్ విల్సన్ గారు. గుడ్ ఈవినింగ్ సార్, శ్రీనివాస్ గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ పెద్దలకి నమస్కారం. చెప్పండి. రావుతరాయ్ గారికి, వినోద్ గారికి, ఇంకొకసారి పేరు కుమారస్వామి గారు సార్. కుమారస్వామి గారు. ఒక ఎక్సలెంట్ కాన్సెప్ట్, ఎక్సలెంట్ డిబేట్ మీరు పెట్టింది. అంటే మీ వాయిస్ లో కూడా కొంత ఆర్ద్రత ఉంది, ఓకే అంతర్మత ఉంది, బాధగాడు ఉంది, అందులో ఏం సందేహం లేదు. ఓకే ఇలాంటి మీలాగే ఆయన కూడా ఆయన బాధని వ్యక్తం చేశాడు. అయితే ఒరిజినల్ డేటా డిఫరెంట్ గా ఉందండి. ఇప్పుడు దేశంలో ఐఏఎస్ ఐపీఎస్లు డేటా ఏమైనా చెప్పగలరా? మీ దగ్గర ఏమైనా ఉందా? నా దగ్గర లేదు సార్. 4% ఎస్సీలు కలిపితే. ఓకే మొత్తం మన క్రిమినల్ అనేది లేకపోయినా ఐఏఎస్ ఐపీఎస్ బిడ్డలు, తర్వాత ప్రొఫెసర్ బిడ్డలు, జర్నలిస్ట్ బిడ్డలు అందరూ పోటీ పడుతున్నా 4% ఉన్నారు ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్. ఎందుకు ఉంటున్నారు సార్ అంటే ఇప్పుడు ఫస్ట్ లో అంటే సరే వాళ్ళు లేక పోస్టులు ఫిల్ చేయలేదు అనుకుందాం. ఇప్పుడు 15% రిజర్వేషన్ ఎస్సీలకు ఉంది ఐఏఎస్లకు అనుకోండి. ఆ 15 మంది రాయట్లేదా? 15 మందిని తీసుకోవట్లేదా? అది బిగ్ డిబేట్. దాని మీద డేటా తీసుకోండి. ఎందుకంటే నా ప్రశ్న కాదు సార్, నా ప్రశ్న ఇప్పుడు 100 ఐఏఎస్ ఉద్యోగాలు పడ్డాయి అనుకుందాం సార్. ఇప్పుడు ఈ ఇయర్ పడ్డాయి, ఇప్పుడు మొన్న పడ్డాయి. దానిలో 15 ఎస్సీకి రిజర్వ్ చేసి ఉన్నాయి. 15 మంది సెలెక్ట్ కావట్లేదా లేదా సెలెక్ట్ చేయట్లేదా? వేరే కేటగిరీని వెళ్ళిపోతా ఉన్నారు. వేరే కేటగిరీకి వెళ్ళే పరిస్థితి ఉంది. నేను ఏమన్నానంటే ఒక డేటా తీయండి. ఎస్, నేను ఒక ఐఏఎస్ ఐపీఎస్లే కదండి, మొత్తం అన్ని వ్యవస్థలని మన డేటా తీస్తే ఖచ్చితంగా ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉంటే ఆడికే కాంట్రాక్టర్ అవ్వాల్సిన ఎస్సిటీ లేదు, ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి. కానీ అవుతున్నారా? మెగా కృష్ణే కావాలా, తెలంగాణలో ఆయనే కావాలా, ఆంధ్రాలో ఆయన. ఓకే పేర్లు వద్దులేండి, మనం బాగుండదు. ఇది ఒకరి మీద వ్యతిరేక పెట్టిన డిబేట్ కాదు, మనం ఓవరాల్ గా మంచి పాయింట్ మాట్లాడుకుందామని. నేను మీ ద్వారా చీఫ్ జస్టిస్ గారికి కూడా నేను నివేదించేది ఏంటంటే, మొత్తం మీరు సుప్రీం కోర్టు డెసిషన్ తీసుకునే వరకు కూడా రిజర్వేషన్ హేతుబద్ధీకరణ జరగల. మనం గమనించాల్సింది ఏంటి? రిజర్వేషన్ హేతుబద్ధీకరణ ఎందుకు అనుకున్నాము? రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళలోనే వస్తున్నాయి, వాళ్ళకి కింద వాళ్ళకి దొరకడం లేదు. కాబట్టి వాస్తవానికి నిచ్చిన మెట్ల వ్యవస్థలో మాలల్లో మాదిగలు ప్రేమించాలి, మాదిగలు డెక్కలు ప్రేమించాలి, డెక్కలు బయటలు ప్రేమించాలి, బయటలు మోచిని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? కింద ఉన్నారు మన తమ్ముళ్ళు కాబట్టి మనం ప్రేమించాలి. ఆ వ్యవస్థ రావాలి. కాబట్టి వినోద్ కుమార్ గారు అన్నట్టు కుల వ్యవస్థ అనేది నిర్మూలన జరగడం అనేది ఒక అనివార్యం. అది అంబేద్కర్ గారు చెప్పారు, దానికి టైం పట్టచ్చు. ఈలోపు ఏంటంటే అవకాశాలు రావాలి. రావుతరాయ్ గారు చెప్పిన కొన్ని విషయాల్లో నేను ఏకీపిస్తా. ఎందుకంటే ఇది రాజకీయ డిబేట్ కాదు ఇది. ఎందుకంటే సంపద ఎక్కడ పోగుబడిందో ఆ సంపద పంపించకపోతే ఇంకో 100 ఏళ్ళు మీరు రిజర్వేషన్లు పెట్టండి, ఇట్లాగే ఉండదు పరిస్థితి. చేసుకోండి. మీరు క్రిమినల్ పెట్టకపోయినా, మీరు ఏం చేసినా ఇలాగే ఉండదు. దీనికి పరిష్కారం ఏంటి అంటే, మన మిత్రుడు అన్నట్టు వివక్షకి వ్యతిరేకంగానే రిజర్వేషన్స్ వచ్చాయి. సమాజంలో శతాబ్దాల తరబడి వివక్ష చేసిన కుటుంబాలుగా వాళ్ళని లిఫ్ట్ చేయడం కోసం వచ్చింది. అసలు అంబేద్కర్ నాకు తెలిసి రిజర్వేషన్ అడగల, ఆయన పోనా ఫ్యాక్ట్ అడిగాడు. కొన్ని ప్రాంతాలు ఎస్సీ నియోజకవర్గాలు, ఎస్సీ స్టేట్స్, కొన్ని ప్రాంతాలు బీసీ స్టేట్స్ ఆయన అడిగింది. ఒక మధ్యపదంగా ఈ రిజర్వేషన్ విధానం తీసుకొచ్చారు. నేనేమంటానంటే పంపిణీ జరగాలి. డిబేట్ చిన్న విషయం కాదు. ఎందుకంటే 100 ఎకరాలు ఉన్న వాడికి 200 ఎకరాలు కొనుక్కుంటున్నాడు. ఎకరాలు లేనోడు 1 ఎకరం లేకుండా వ్యవసాయ కూలీగా మారిపోతున్నాడు. ఇది వ్యవసాయ, దీని మీద ఖచ్చితంగా డిబేట్ నడవాలి. ఏదైతే క్రిమిలేయర్ అన్నారో దాంతో పాటు అంటే ఈ 15% వరకు ఎస్సీలు, 7% వరకు ఎస్టీలు, కేంద్ర ప్రభుత్వ అవకాశాలన్నీ వచ్చే వరకు కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ కొనసాగుద్ది. దాన్ని ఎవరు ఆపలేరు. అంటే ఆ స్థాయి దాకా రావాలంటే టైం పడుతుంది. అలాంటి టైం వచ్చిన రోజు ఖచ్చితంగా దాని మీద డిబేట్ పెడదాం, తప్పులేదు. ఇప్పుడు ఒక టైం వచ్చింది. ఆ టైం ఏంటి? రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ, రేషనలైజేషన్. అందులో భాగంగా మనం ఒక ప్రక్రియ చేపట్టాం. ఇప్పుడు దాకా రిజర్వేషన్ ఫలాలు అందిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి ఇవ్వాలి. అందులో కూడా వర్గీకరణ చేయాలి. అందులో మాదిగలో కూడా మాదిగలు కింద ఉన్న డెక్కిలి, బైండ్ల, మోచి, బొడగ జంగాలు వాళ్ళ 1% రిజర్వేషన్ అందడం వాళ్ళ ఒక డాక్టర్ లేడు, ఇంజనీర్ లేడు, కలెక్టర్ లేడు. ఇది గురించి ఆలోచించాలి. ఇది డిబేట్లు మనం మాత్రమే కాదు, అన్ని రాజకీయ పక్షాలు పార్లమెంట్ చర్చ జరపాలి. ఇది వాల్యుబుల్ డిబేట్. ఎందుకంటే పార్లమెంట్ చర్చ నడిపి పార్లమెంట్ ఎట్ట సంపద పంపిణీ చేయాలి. మీరు ఇచ్చిన కాంట్రాక్ట్ ఇస్తా ఉంటారు అంటే మిగతా అవకాశం లేదు. ఎస్సీ ఎంటర్ప్రెనర్స్ నేను
దళిత పారిశ్రామిక విధానం తీసుకొచ్చానండి, 50 లక్షల సబ్సిడీ జీవో ఇచ్చాను రాజశేఖర్ నేనేమంటే ఎంతమందిని మనం చేయగలుగుతున్నాం? ఈ రోజు స్టాండప్ ఇండియా అనే పథకం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఒక ఎస్టీకి ఒక ఎస్టీకి జనరల్ ఉమెన్ కి ₹1,00,00,000 స్కీమ్ అది. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలా? అంటే ఎదిగా సార్ ఇక్కడ మీరు ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ చేసుకోవటం ఒక పద్ధతి, దాన్ని ప్రభుత్వాలు స్టాండప్ మీలాంటి వాళ్ళు పోరాడారు, సరే రాజకీయ పార్టీలు జనం దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి అందించగలిగిన మేరకు ఎవరి ప్రయత్నం మేరకు వాళ్ళు అందించే ప్రయత్నం చేశారు, ఇది ఒక అంశం. కానీ ఇప్పుడు కాంట్రాక్టులు లేకపోతే మరొకటి మాట్లాడితే పబ్లిక్ మనీ ఖర్చు పెట్టేటప్పుడు ఎవరు తక్కువ కోట్ చేస్తారో, ఎవరు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకే ఇస్తారన్నది కదా రాజ్యాంగం, మన చట్టం అది కదా. ఇప్పుడు దాన్ని కాదని మనం చేయగలుగుతామా? కాదండి, ఇప్పుడు వడ్డీ కమ్యూనిటీకి క్వారీలు వాటా ఇవ్వండి అన్నారు. ఎందుకన్నారు? క్వారీలతో సంబంధం ఉంది, బంధం ఉంది కాబట్టి అన్నారు. మీరు చెప్పు ఉంది, మాదిగులకు అవకాశం కల్పించండి, అక్కడ కూడా ఇంకో సామాజిక వర్గం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను ఒక డిబేట్ కాదండి, ఇది పొలిటికల్ డిబేట్ మాత్రమే కాదు, సోషలాజికల్ డిబేట్. సమాజం గురించి మనం సమాజంలో సంపద పంపిణీ జరుగుతుంది. 70 ఏళ్ల తర్వాత కూడా ఒక 100 మాకు ఏదో వివేకానంద గురించి ఒకరి గురించి చెప్పుకోవడం కాదు, 100 కోట్లు కాంట్రాక్ట్ చేసే వ్యక్తి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ ఒక వ్యక్తిని చెప్పచ్చండి, ఒక వ్యక్తిని చెప్పండి మీరు చూద్దాం. ఈ రోజు సొసైటీలో ఆర్థికంగా ఎప్పుడైతే మనం బలోపేతం అవుతామో రిజర్వేషన్ అవసరం లేదండి. అంటే మీరు చెప్పింది కాదు వివేక్ గారు, 100 కోట్లు కాంట్రాక్ట్ చేయగలిగిన వాడు ఒక్కడున్నారని అడుగుతున్నది వాస్తవమే. కానీ అసలు 10th పాస్ అయ్యాక నాకు గ్రూప్ 4 ఉద్యోగానికి కూడా నాకు అక్కడ టీచర్ల కొడుకులు, కలెక్టర్ల కొడుకులు లేదా గెజిటెడ్ ఆఫీసర్ల కొడుకులు పోటీ పడుతున్నారు అన్నది ఒక వాస్తవం. ఆ ఉన్న కొద్దిలో అది కూడా వాళ్ళకి దక్కనివ్వట్లేదు అనేది కదా చర్చ. రిజర్వేషన్ వస్తాను మనోజ్ గారు ఇస్తాను. పంపిణీ చేయండి, ఓకే, భూమి పంపిణీ చేయండి, పరిశ్రమలు పంపిణీ చేయండి. రైట్. మరి ఎక్కడైతే ఒక మీడియాలో మేము ఉన్నామా, దేంట్లో ఉన్నాం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ వివక్ష వల్ల ఏ రంగంలోకి రానియరు, కాంట్రాక్ట్లు అంటారు. ఆ కాంట్రాక్ట్ ఎట్టొస్తున్నాయో కూడా మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, చూస్తున్న ప్రేక్షకులు కూడా తెలుసు. నేనేమంటానంటే ఆ రంగాలు ఇది ఇదిగో ఈ కాంట్రాక్ట్ ఉంది, ఈ ఇంజనీర్ దళిత ఇంజనీరింగ్ ఒక సిండికేట్ చేయండి. మా మిత్రుడు పవనగర్ లో శ్రీనివాస్ ఉన్నాడు, ఆ శ్రీనివాస్ అనేక విధి విధానాలు ప్రవేశపెట్టాడు, దీని మీద డెక్కేని పెట్టి ఒకటి పెట్టాము, ఎక్కడ కూడా ప్లేస్మెంట్ లేకుండా చేస్తున్నారు కదా. కాబట్టి ఇది వాల్యుబుల్ పాయింట్. అందుకని చీఫ్ జస్టిస్ గారు ఒక తేనె తుట్టుని కదిలిస్తే ఆ తేనె తుట్లు కదిలించిన తర్వాత మనకు అమృతం కూడా వస్తుంది, అందులో సందేహం లేదు. మనల్ని కుటుంబాలు కట్టారు, సందేహం లేదు. కాబట్టి ఎక్కడి దగ్గర ఒక ప్రశ్న మొదలవ్వాలి, ఒక ప్రశ్న మొదలైంది, వెల్ అండ్ గుడ్. మేమంటాం గ్రామాల్లో ఉండే పేదవాడు వాడు ఎదగాలి. అదే విధంగా సొసైటీలో ఐఏఎస్ అయినా వివక్ష ఉంది, మా మీద పెట్టి బేలుస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే మొన్న ఆయన పీరియడ్ లో మొత్తం సంజయ్ గారు కానీ తర్వాత సునీల్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ ఎస్సీ అధికారులనే అడ్డం పెట్టి ఆయన రాజకీయం చేసుకుంటారు. దానివల్ల ఏమైంది, సునీల్ గారు నాలుగు బాధపడుతున్న రోజు మేము బాధపడ్డాం, సంజయ్ గారు జైలు పోయినప్పుడు బాధపడ్డాం. ఎందుకు బాధపడతాం? బేసిక్ గా మనల్ని పనిముట్టుగా చేసుకుంటున్నారు, చేసుకోకూడదు. ముందుగా తెలియజేస్తాను. మళ్ళీ వస్తాను సునీల్ విల్సన్ గారి దగ్గరికి.